ప్రతిభ, నైపుణ్యం, ఉపాధి లక్ష్యాలుగా యువత భవిష్యత్తుకు మార్గం చూపే స్కిల్ స్కూల్ కార్యక్రమానికి హార్టీ వెల్కమ్. ఈరోజు మనం చూడబోతున్న కాలేజ్ భవిష్యత్తుకి బేస్ క్యాంప్, వర్తమానంలో ఆనందాల ర్యాంప్, లక్ష్యం దిశగా సాగే విద్యార్థిని సర్టిఫై చేసే తొలి స్టాంప్. స్కిల్ స్కూల్ కార్యక్రమంలో భాగంగా అందమైన భవిష్యత్తుకి పునాది వేసే పవిత్ర స్థలం కేపీఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ విశేషాలను తెలుసుకోబోతున్నాం. రండి, ఈ కొత్త బంగారు లోకం ఎలా ఉందో చూద్దాం. ప్రెజెంట్ మనం ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్ ప్రేమ్ కుమార్ గారిని కలుసుకోబోతున్నాం. గతంలో ఆయన జేఎన్టీయూ హైదరాబాద్లో ప్రొఫెసర్గా పనిచేశారు. ఆ తర్వాత ఏపీ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్లో సెక్రటరీగా పనిచేశారు. అంతేకాకుండా రాయలసీమ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు. ప్రెజెంట్ ఆయన కేపీఆర్ఐటి కాలేజీలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన విధి విధానాలు, బాధ్యతలు, విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు, ఇలా ఎన్నో విషయాలను ఆయన మాటలను తెలుసుకుందాం. పదండి. నమస్తే సార్. నమస్తే. కేపీఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీకి మీరు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. సార్, కేపీఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ యొక్క విజన్ ఏంటి, అది సాధించడానికి దాని వెనుక ఉన్న మీ కృషి ఏంటి సార్? First of all, welcome to the campus, Kommuri Pratap Reddy Educational Society. They have started two institutions in 2008. One is KPR IT, Kommuri Pratap Reddy Institute of Technology, affiliated to JNTU Hyderabad, and another is KPR ES, College of Engineering, COE, which is affiliated to Usmania University. So these are the two colleges, and we got two principals of the college, and with great vision, these two colleges are started by Honorable Chairman Sri Kommuri Pratap Reddy Garu, who is the former MLA. వాళ్ళు ఈ రీజియన్లో ఈ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా పూర్ పీపుల్కి మరి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో, మోర్ ఓవర్ our plan and our target is to raise this institution regarding the top 10 institutions, madam. Actually, based on the Times of India records or maybe on their survey, our institutions are there in the top 10 to 13 positions. Anyhow, we want to reach like within 5, say number 1 to 5, we want to reach in the best institutions in Hyderabad. సార్, కేపీఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించి మీకు 2 కాలేజెస్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు మీరు చెప్పారు, అండ్ ఆ 2 కాలేజెస్ కూడా 2 యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉన్నాయి. సో దీనికి రీజన్ ఏంటి సార్? Both Usmania University and JNTU Hyderabad are prestigious universities in Hyderabad. Okay. So we want to cater the needs of the students affiliated to Usmania and affiliated to JNTU Hyderabad. Even if you go to any abroad country in the world, any university, foreign university will identify either Usmania University or JNTU Hyderabad as the prestigious universities. So for that, we have selected both the universities affiliation, and so that we are marching in that direction. సో ఈ 2 కాలేజ్ని నడిపించడం కానీ, ఇన్నోవేషన్ కానీ, క్యాంపస్కి సంబంధించి, డిసిప్లిన్కి సంబంధించి వీటన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను? మేడం, డిసిప్లిన్ ఈజ్ ద ఫస్ట్ వన్ మేడం. పిల్లలు ఎప్పుడైతే డిసిప్లిన్ ఉంటుందో అప్పుడు దే విల్ కమ్ టు ద కాలేజ్, దే విల్ అటెండ్ టు ద క్లాసెస్, and they will listen to the teachers, and with that they will improve their subject, and they will improve the overall development. With that, they will try to face confidently the recruitment process. And regarding the innovation and other things, madam, that's why we have like Dean Innovation, Dean Research, and Dean Academics, and Dean IQAC. Like that, we got different deans under the heads of different experienced people, madam. And they are taking lot of innovative ideas and innovative technologies both to the students and the faculty. In that direction we are moving ahead. అండ్ ఫ్యాకల్టీస్ ఏ విధంగా ఉంది సార్? సో నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మనకి. సో కేపీఆర్ఐటి ఇన్స్టిట్యూట్ స్పెషాలిటీ ఏంటి సార్? అసలు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? మేడం, కేపీఆర్ఐటి అనేది లేదంటే కేపీఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కింద ఉన్న బోత్ కాలేజెస్లో వీఆర్ టీచింగ్ వెరీ గుడ్ క్వాలిటీ టీచింగ్, and also we are providing more experimental subjects, and also we are giving CRT training. We are taking the help of other agencies also to inculcate many technological ideas into the students and their knowledge. So in that direction,
we are going to take the lead above all our, say, competitors in the nearby vicinity. కేపీఆర్ఐటీ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోవాలంటే అసలు ఎందుకు చూస్ చేసుకోవాలంటే మీరు ఏం చెప్తారు సార్? We have lot of faculty who are having the PhD, that is doctorate in that respective discipline, and also we are having the experienced faculty, so that under their guidance students will learn both the discipline in the class and also the knowledge and subject of the respective courses. We got very good recruitment process, and we are having very good number of placements, and we are having so many other accolades where students can go abroad, they are getting higher education, they are getting very good positions in the government of Telangana also. హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలని ఆ ఉత్సాహం ఉంటుంది చాలామందికి కూడా. Yeah. సో ఎక్కువగా పల్లెటూరు నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళు తెలుగు మీడియం ఎక్కువగా చదువుకొని వస్తూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి మొత్తం అంతా వాళ్ళకి ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్లు ఉంటుంది, ఎందుకంటే ఇంగ్లీష్ సరిగ్గా రాదు. సో వాళ్ళకి ఏ విధంగా ధైర్యం చెప్తారు, వాళ్ళ ప్రిపరేషన్కి సంబంధించి ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తారు? రూరల్ నుండి వచ్చిన వాళ్ళ కోసమని వీఆర్ టేకింగ్ ఎక్స్ట్రా కేర్. వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే స్కిల్స్ మరి డ్యూ ఉందో లేదంటే అవసరమో ఆ స్కిల్స్ని ఐడెంటిఫై చేసి వీఆర్ టేకింగ్ కేర్ బై ప్రొవైడింగ్ అడిషనల్ ఫ్యాకల్టీ who will impart the required skills to the students, particularly speaking skills or managing skills or analytical skills, like that. వాళ్ళు ఎక్కడ పూర్ ఉన్నారో దాన్ని ఐడెంటిఫై చేసి ఆ డైరెక్షన్లో మేము వాళ్ళను ఎట్లా అప్లిఫ్ట్ చేయాలనో ఆ డైరెక్షన్లో వీఆర్ ప్రొవైడింగ్ ద ఫ్యాకల్టీ ఆల్సో. వీఆర్ టేకింగ్ ద ఎక్స్టర్నల్ పీపుల్ ఆల్సో, skilled పీపుల్ని వీఆర్ హైరింగ్ అండ్ దే ఆర్ గివింగ్ ద ట్రైనింగ్ ఆల్సో, విచ్ అవర్ ప్లేస్మెంట్ డీన్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఫర్దర్. కాలేజీకి సంబంధించి ఇంకేమైనా తెలియజేయాలనుకుంటున్నారా స్టూడెంట్స్కి? మీరు అన్నట్టుగా మేడం, యాక్చువల్లీ ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ +2 అండ్ గోయింగ్ టు జాయిన్ ద ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఆర్ టెక్నాలజీ ఎడ్యుకేషన్. I request all the students to take as a challenge and join in KPRIT or KPR COE, so that they will have very good future and we assure them very good prospectus future. Sir, thank you. Thank you. ప్రెజెంట్ ఈ కాలేజీకి సంబంధించి మనతో పాటు ఉన్నారు డీన్ కార్పొరేట్ రిలేషన్స్ అనీష్ శ్రీవాత్సవ గారు. కార్పొరేట్ రిలేషన్స్ అండ్ ట్రైనింగ్ ప్లేస్మెంట్స్కి సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. Namaste, Nilima. Sir, your KPRIT students are ready for placements in a top MNCs like TCS and Amazon, Cognizant. So how to prepare placements ki sambandhinchi? We start their training activities way in first year. So training placement is an entire game of how you ready your student. So by the time they reach 4132, they are ready for placement. During this entire journey of training, which we call as CRT, Campus Recruitment Training, for which we are very much capable and we have a specific team. This specific team of great trainers, they helped us in grooming our student on day-to-day activity. For us, training is not just for like a workshop or 1 or 2 day of event. We incorporated this to our curriculum. There are particular schedules given every week. Every section is going for around 9 hours of CRT. Now this CRT, we start from zero level, like what is programming, and we end somewhere company specific. In between we cover Java, OOPS concept based as per the experts advice, because experts from Microsoft, experts from Virtues are there in our advisory body, and they keep on suggesting us, and we incorporate those things in our pedagogy of learning. This makes our student ready for any challenges. So this is one of the way we are unique from others, because for us training is not one day activity, is incorporated, and we do, and we are very good into it. Trainers are well experienced, and we take regular assessment of our students. A lot of AI tools are incorporated, because this is a world of AI, and placement is how you ready your student. So all these activity make us unique, and our students are placeable at the end of the year. So present very tough competition.
సో స్టూడెంట్స్ స్కిల్స్ని ఎలా బయటకు తీస్తారు మీరు? See, student readiness is one of the prime factor. Okay, and to modify our curriculum, we always take suggestion from the industry expert. So they modify our requirements. So this way we make our students ready as per the company requirements. As AI intervention, AIML, and deep learning, there are other courses are also there like Salesforce, no code, low code. So all these things are incorporated based on the request or the suggestion made by the expert, and our faculties are capable enough to teach in our class, and CRT team is there. So amalgamation of CRT team and experienced faculties and day-to-day assessment and all that makes us someone very much into the delivery of expert content so that our students are ready. So we are taking lot of initiative in between. Hackathons, ideathons, codathons are conducted in regular interval. Even our students are going for inter-college competitions and they are winning it. So that is the best thing. They are approaching others and they are fighting with them. They are learning on the journey. So this way, our students are capable enough to crack any MNC with highest package. ఇంక్యుబేషన్ సెంటర్స్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీటికి సంబంధించి స్టూడెంట్ని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు? Majority of the students are going for startup or innovation. Okay, the same culture is there in KPRIT. If you meet our 100 students, out of 100 students, around 30-40% of the students are ready with their own idea and they want to implement. So this process is very important for us, and T-Hub, in collaboration with the Telangana government, they are initiating one mentorship program, and I'm proud to say KPRIT is one of the college who are into this program, and T-Hub is one of our mentor to guide us to establish our own incubation center under section 8. So we are going to establish very soon our incubation center, and this incubation center will help us to nurture our students' idea. From idea to implementation, entire thing in-house will take care. Okay. And this will promote obviously entrepreneurship, innovation and incubation. అండ్ సార్, మీ కాలేజీకి సంబంధించి స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకునే మేజర్ కంపెనీస్ అండ్ MOUs ఏమున్నాయి సార్? So our focus is mainly on the IT companies. So company like Virtusa, company like Congligent, company like Emphasis, TCS, Pan India Recruitment, there are major recruiters. Okay, and coming to MOUs makes us capable enough to deliver content as per the industry requirements. Because when we sign MOU, the particular corporate come and they teach hands on hand with us. Okay, so recently we signed very good MOUs like Zensar EDS program. Under this program, they groom our student as per their requirements and they recruit from us. One of the other program which we are running currently is TNS Foundation Capgemini funded program. So again, this program is as per the company standard. The entire curriculum is designed by the Capgemini and they are recruiting our students. The other one we are running is Magic Bus program, Infosys Springboard, and a lot of there, because our focus is to sign maximum number of MOUs and to bring them into our college so that our student will get the exposure of industry. Because under this MOU, we do take them for the industry visit, projects, and a lot of other things are included. So we emphasize more on the MOU part. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for your time. Thank you. డీన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ రామమోహన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన డిపార్ట్మెంట్కి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, R&D డిపార్ట్మెంట్ సంబంధించి అసలు ఏంటి ప్రత్యేకతలు? రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసి స్టూడెంట్స్లో దాన్ని సస్టైన్ చేయడం. బోధన, రీసెర్చ్ అనేటువంటిది రెండు కళ లాంటివి. రీసెర్చ్ లేకుండా బోధన చేయడం అంటే కేవలం పాఠ్య పుస్తకాలు చదివి చెప్పినట్టుగానే ఉంటుంది.
నాకు రీసెర్చ్ అనేటువంటిది మేళవించాలి. అది మనం చెప్పడమే కాదు, రీసెర్చ్ అనేటువంటిది ఒక బెంట్ ఆఫ్ మైండ్, అది ఒక మానసిక స్థితి. రీసెర్చ్ చేయడం అనేటువంటిది మరీ అది గొప్ప విషయం కాదు, కానీ దానికి ఒక రకమైన బెంట్ ఆఫ్ మైండ్ ఉండాలి. అంటే ఏదైనా ఒక విషయాన్ని తరచి చూడడం అనే దాని మీద ఆసక్తి ఉంటే అది రీసెర్చ్. సింపుల్ మాటల్లో చెప్పాలి అంటే ఏదైనా ఒక విషయాన్ని క్రిటికల్గా అంటే బాగా తులనాత్మకంగా తెలుసుకోవడమే రీసెర్చ్. అది పిల్లల్లో కలిగించాలి. ఈ కాలేజీలో మాకున్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది టీచర్లు ఇక్కడ చాలా యంగ్ టీచర్స్, వాళ్ళలో రీసెర్చ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, అట్లాగే పిల్లల్ని మోటివేట్ చేయాలన్న ఆసక్తి కూడా ఉన్నవాళ్ళే. ఖచ్చితంగా ఇక్కడ చేరిన స్టూడెంట్స్కి రీసెర్చ్ స్కిల్స్ అనేవి ఎక్వైర్ అవుతాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దే విల్ బీ ట్రైన్డ్ యాజ్ గుడ్ రీసెర్చర్స్ అండ్ దెన్ దే కెన్ డూ రీసెర్చ్. రీసెర్చ్ తర్వాత వాళ్ళ కెరీర్ వాళ్ళు ఫిక్స్ చేసుకోగలరు. రీసెర్చర్స్కి ఇండియాలో చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే మనది పెరుగుతున్న ఎకానమీ. ఈ ఎకానమీలో మనకి చాలా రకాలటువంటి రిసోర్సెస్ ఉండాలి. అందులో మానవ వనరులు చాలా ముఖ్యం. మీరు ఇండస్ట్రీ తీసుకోండి, టీచింగ్ తీసుకోండి, సైన్స్ తీసుకోండి, ఇంజనీరింగ్ తీసుకోండి, అన్ని చోట్ల కూడా రీసెర్చ్ అవసరం ఉంది. కాబట్టి ఆ డైరెక్షన్లో రీసెర్చ్ కల్చర్ని ఇంప్రూవ్ చేయడానికే నేను ఇక్కడ నియమించబడ్డాను. అంటే ఎక్కువగా స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తున్నారు సార్ రీసెర్చ్? ఈ అకాడమిక్ కాలేజ్, ఈ ఇన్స్టిట్యూషన్ బేసిక్గా ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఇక్కడ 4 డిసిప్లిన్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్లో 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ ఉంది, సివిల్ ఉంది, ఇట్లా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. వీళ్ళల్లో చేరే విద్యార్థులందరికీ కూడా జీవితంలో బాగా సెటిల్ అవ్వాలని ఉంది. దానికి రీసెర్చ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆ ఏరియాస్లో వాళ్ళు ఇంప్రూవ్ చేయడమే మా విధి. అంటే ఒక మంచి ట్రాక్ వేయాలి అని చెప్తున్నారు కదా. ట్రాక్ వేయాలి. సో మరి మీ కాలేజీకి సంబంధించి మీ విద్యార్థులకి ఎలాంటి ట్రాక్ వేశారు? నేను చెప్తాను వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి కల్చర్ చెప్పేది అంటే లైబ్రరీకి వెళ్ళమని చెప్తాను నేను. ఓకే. ఒక కాన్సెప్ట్ మీద మీరు లైబ్రరీకి పెడితే 10 పుస్తకాలు కనపడతాయి. కాన్సెప్ట్ని 10 రకాలుగా మీరు అర్థం చేసుకుంటారు, మీకు బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. మా కాలేజీ లైబ్రరీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. మేము ఎంకరేజ్ చేస్తాం కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ అలాట్. ప్రొఫెసర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, డీన్ అకాడమిక్స్ డాక్టర్ సి రాజగోపాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అసలు డీన్ అకాడమిక్స్ రోల్ ఏంటి, వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, డీన్ అకాడమిక్స్ రోల్ ఏంటి సార్? ఒక కాలేజ్ ఎప్పుడైనా అటానమస్ అయిపోతే, అటానమస్ ఇన్ సెన్స్ బికాస్ మన కెరికులం మనమే డిజైన్ చేసుకుంటాం. అంటే యూనివర్సిటీ స్టిపులేషన్స్ కొన్ని ఉంటాయి, ఈ ఫాలో కావాలి. బట్ యూనివర్సిటీ సిలబస్ మనం ఫాలో కాం, మన సిలబస్ మనం ఫ్రేమ్ చేసుకుంటాం. అఫ్కోర్స్ అది అప్రూవల్ చేయించుకోవాలి మన యూనివర్సిటీ నుంచి. సో మనం అకార్డింగ్ టు అవర్ కన్వీనియన్స్, అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్స్, అకార్డింగ్ టు అవర్ స్టూడెంట్ స్టాండర్డ్స్, తర్వాత మన ఇండస్ట్రీ రిక్వైర్మెంట్, ఇవన్నీ ఆలోచన చేసుకొని మనం కెరికులం డిజైన్ చేస్తాం. అంటే పలానా సబ్జెక్టు మనం ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తే ఇలా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్కు. దీని యొక్క కంప్లీట్ రోల్ ఏంటంటే టు డిజైన్ ద కెరికులం. కెరికులం డిజైన్ అంటే ఇంజనీరింగ్ వచ్చేసి 4 years కోర్స్. ఇది ఈ 4 years కోర్సులో వాళ్ళు ఏమేమి సబ్జెక్టు చదవాలి, ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో ఏం చదవాలి, సెకండ్ సెమిస్టర్లో ఏం చదవాలి, అట్లా అప్ టు ఫైనల్ ఇయర్ ఏమేమి సబ్జెక్ట్ చదవాలి, తర్వాత ప్రాజెక్ట్ వర్క్స్ ఎప్పుడు ఉండాలి, తర్వాత మినీ ప్రాజెక్ట్స్ ఎలా ఉండాలి. సో ఇలాంటివన్నీ డిజైన్ చేయాలన్నమాట ప్రతి ఒక్క బ్రాంచ్కి. ఈచ్ బ్రాంచ్కి ఫస్ట్ సెమిస్టర్ నుంచి అప్ టు ఫైనల్ సెమిస్టర్ 8 సెమిస్టర్స్. అండ్ ప్రాజెక్ట్ వర్క్ అంటే అది 8th సెమిస్టర్లో ఉండాలి. తర్వాత ఇండస్ట్రీ ఇంటరాక్షన్ ఎలా ఉండాలి, అంటే వేరే మనము అవుట్ సైడ్ మనం స్టూడెంట్స్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ గెయిన్ చేయాలి. సో ఇవన్నీ వాళ్ళ సిలబస్లో ఇంక్లూడ్ చేయాలి. సో ఎందుకంటే ప్రతి ఒక్కటి వాళ్ళకు ఎలా ఉపయోగపడుతుంది స్టెప్ బై స్టెప్. ఒక సబ్జెక్ట్ తర్వాత ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళాలి, ఏ సబ్జెక్ట్ ఆర్డర్ ఉండాలి, ఏది ఫస్ట్ రావాలి, ఏది సెకండ్ రావాలి, ఆ కంటిన్యూటీ ఎలా ఉండాలి, అడ్వాన్స్ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి. సో ఇలా డిపెండ్గా మన బ్రాంచ్ మేము డిజైన్ చేయాలి. అది కరికులం డిజైన్. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ సెమిస్టర్ టు 8th సెమిస్టర్ టిల్ దే కంప్లీట్ ద కోర్స్. అది కూడా స్టూడెంట్స్ను ఇండస్ట్రీ రెడీ చేసేటట్టు. అంటే నాట్ జస్ట్ గెటింగ్ ద డిగ్రీ, దట్ వన్స్ ఒక స్టూడెంట్ మా కాలేజ్ నుంచి బయటకు వెళ్ళేపాటికి ఇండస్ట్రీలో అబ్జర్వ్ అవుతారు డైరెక్ట్గా. అంటే యూ షుడ్ బి రెడీ టు ఫేస్ ఇండస్ట్రీ, మీన్స్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండాలి. సో అలాంటి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా వాళ్ళకి కొన్ని టెక్నికల్ విజిట్స్, టెక్నికల్ సెమినార్స్, ఇవన్నీ మొత్తం ఏ సెమిస్టర్లో ఏమేమి ఉండాలి అన్నీ డిజైన్ చేయాలన్నమాట.
దాని కరికులం డిజైన్, కంప్లీట్ కరికులం డిజైన్ ఫర్ ఈచ్ బ్రాంచ్ ఇట్ విల్ బి డిఫరెంట్. న్యూ టెక్నాలజీ కోర్సెస్ని మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు సార్? మన ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి మనం చెప్పే ఇక్కడ స్టూడెంట్స్ చదివే చదువుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడు ఇది మోర్ థియరిటికల్, దట్ ఈజ్ హైలీ ప్రాక్టికల్. సో ఆ గ్యాప్ ఫిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో సిన్స్ మాకు అటానమస్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మేమేం చేస్తామంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఇప్పుడు ఏముంది, లేటెస్ట్ టెక్నాలజీ ఏమున్నాయి, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఎలా ఉన్నాయి, దానిని బట్టి మన స్టూడెంట్స్ని ఎలా వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాలా, ఎలా ట్రైనింగ్ ఇవ్వాలా, సో దట్ దే కెన్ బి అబ్జర్వ్డ్, అంటే వాళ్ళు ఈజీగా జాబ్ తెచ్చుకునేటట్టు ఉండాలి. అలా మేము ఇండస్ట్రీ రెడీ చేసే స్టూడెంట్స్ని రెడీ చేసేదానికి ఈ కొత్త టెక్నాలజీ ఏదైనా ఉంటే ఇంట్రొడ్యూస్ అంటే ఎనీ బ్రాంచ్ అయినా సరే అలా ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ పోతాం. ఏ సెమిస్టర్లో ఎప్పుడు కావాలని చూసి డిజైన్ చేసి ఆ కరికులం డిజైన్ అలా వెళ్ళిపోతుంది. ఆ రెగ్యులేషన్స్ అలా ఫిక్స్ చేస్తాం. సార్ మీరు ఇందాక చెప్తున్నారు ఇండస్ట్రీ రెడీ అని చెప్పేసి, స్టూడెంట్స్కి అసలు ఎలా దాని గురించి వివరిస్తారు, ట్రైనింగ్ అనేది ఏ విధంగా ఇస్తారు, అండ్ అది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రెడీగా ఉన్నారు అనేది మీరు ఎలా అసిస్ట్ చేస్తారు? కరికులం డిజైన్లోనే రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ద సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు ట్రైనింగ్ ప్రోగ్రామ్, దట్ ఈజ్ సిఆర్టీ అంటాం, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. మాకు ఒక సపరేట్ వింగ్ ఉంది ఇది. సో దాని ద్వారా మనం ట్రైనింగ్ ఇస్తాం. అంటే ఒక సబ్జెక్టును ప్రతి ఒక్క సబ్జెక్టుకు అప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ ఉంది, సి లాంగ్వేజ్ వాళ్ళు చదివిన తర్వాత ఇమ్మీడియట్గా దాని కంటిన్యూషన్ సిఆర్టీ వాళ్ళు టేకప్ చేస్తారు. అంటే దెన్ దే విల్ గో టు సి ప్లస్, దెన్ జావా, ఆల్ దోస్ థింగ్స్. ఇన్ అడిషన్ టు దట్ అది ప్రాక్టికల్గా ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలా దాన్ని ఉపయోగిస్తున్నారో దాన్ని ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే రేపు కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ యాంగిల్లో అడుగుతారు. ఒక చిన్న ప్రాబ్లం ఇచ్చి దీనికి ప్రోగ్రామింగ్ రాయమంటారు, కోడ్ రాయమంటారు. సో వాళ్ళ స్టూడెంట్స్ రెడీ చేయాలి. రెగ్యులర్ టెక్స్ట్ బుక్లో అడగరు వాళ్ళు. రెండోది ఏంటంటే వాళ్ళకు స్టూడెంట్స్ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా పూర్ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడెత్తున్నారు, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు, బట్ నాట్ కరెక్ట్ వే, దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్ కరెక్ట్ వే. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ల్యాగింగ్ ఉన్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎవ్రీవేర్ ఇస్ ద ప్రాబ్లం. యాక్చువల్లీ దిస్ ఆల్ కమ్ అండర్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్. సో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ చాలా తక్కువ ఉన్నాయి. మనం యాక్చువల్గా మనం అంటున్నాం జాబ్స్ రావడం లేని, బట్ చాలా కంపెనీస్ వాళ్ళు చెప్తున్నారు స్టూడెంట్స్ సరిగా లేరని. కారణం ఏమంటే ఇదే అనమాట. స్టూడెంట్స్ సబ్జెక్ట్ 90% వస్తుంది, కానీ బేసిక్ స్కిల్స్ మిస్సింగ్. చిన్న యాప్టిట్యూడ్ తెలియదు వాళ్ళకు, తర్వాత కమ్యూనికేషన్ సరిగా లేదు, ప్రోగ్రామింగ్ రాదు. సో ఈ 3 ట్రైనింగ్ ఇవ్వడమే మెయిన్ మాకు సిఆర్టీ, మా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అంటే వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఆన్వర్డ్స్. అంటే 6 to 7 సెమిస్టర్స్ కంటిన్యూటీ ఒక సబ్జెక్ట్ లాగా టీచ్ చేస్తాం. యాప్టిట్యూడ్, కమ్యూనికేషను, టెక్నికల్ ప్రోగ్రామ్స్ అని ఆల్ ది. కాక బయట నుంచి అవుట్సోర్సింగ్ ఇండస్ట్రీ నుంచి ఎక్స్పర్ట్స్ని పిలిపించేసి లేటెస్ట్ టెక్నాలజీ పైన వాళ్ళతో వర్క్షాప్స్ కండక్ట్ చేపిస్తాం. ఒక 1 వీక్ అట్లా చేయించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా చేస్తాం మంచి కంపెనీస్ నుంచి. సో దట్ స్టూడెంట్స్ గెట్ బెనిఫిట్ విత్ ద సబ్జెక్ట్ అండ్ ఆల్సో విత్ సర్టిఫికేట్. సో ఇలా స్టూడెంట్స్ను కంప్లీట్గా బయటకు వచ్చి వెళ్ళే ముందు తర్వాత ఎవాల్యుయేషన్ ఉంటుంది వాళ్ళకు. అంటే ఈచ్ సెమిస్టర్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ను కూడా చూస్తాం. ఈచ్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ చూసి ఎలా ఇంప్రూవ్ చేయాలా, అంటే ఓవర్ ద నెక్స్ట్ సెమిస్టర్ ఎలా ఇంప్రూవ్ చేయాలని ప్రతి ఒక్క సెమిస్టర్ ఎవాల్యుయేట్ చేసి నెక్స్ట్ సెమిస్టర్ మళ్ళీ ఎలా ట్రైనింగ్ ఇవ్వాలా ఆ బ్యాచ్కి అని చెప్పేసి ఇలా కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఈజీగా జాబ్స్ వస్తాయి. సో దానివల్ల ఇట్లా మేము ఇది కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట, అంటే ట్రైనింగ్ అండ్ ఎవాల్యుయేషన్ టిల్ ద ఎండ్. ఈ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందరూ పెద్ద ఇండస్ట్రీస్ నుంచి వస్తారా ఇక్కడికి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్ఫోసిస్ ఉన్నారు, అక్కడ కూడా ఉంటారు, వాళ్ళ ప్లేస్మెంట్స్ వాళ్ళే ఉంటారు రెడీగా అనమాట. మాకు ఇలాంటి టెక్నాలజీ కావాలని. సమ్ కంపెనీస్ దే గాట్ ట్రైనర్స్ ఆల్సో. వాళ్ళకి స్పెసిఫిక్ ఒక పర్టికులర్ టెక్నాలజీలో ఏదైనా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిపించుకోవచ్చు మనం. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ కాస్ట్లీ ఆల్సో సమ్ టైమ్స్, బట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ అవర్ స్టూడెంట్స్. సో కాబట్టి ఇలాంటివన్నీ బేట్ చేసుకుంటే మన స్టూడెంట్స్ ఇంప్రూవ్ అవుతారు అనమాట. సో ఈ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ అనేది చాలా అవసరం ప్రతి ఒక్క బ్రాంచ్లో, నాట్ ఓన్లీ సిఎస్సి, ఎవరీ బ్రాంచ్. ఈవెన్ సివిల్ ఇంజనీరింగ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. Lot of great engineers are there. So if they come for some seminars, they will give examples, practical examples. So that students will get benefited. Okay sir, చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. Thank you.